ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 17 ఫిబ్రవరి 2025 సోమవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. తిది పంచమి, తెల్లవారుజామున 4:53:41 వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:32:31 నుండి 3:20:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53:01 నుండి 1:39:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11:59 నుండి 3:58:19 వరకు. అమృత గడియలు రాత్రి 12:22:11 నుండి 2:10:10:28 వరకు. రాహుకాలం ఉదయం 8:09:16 నుండి 9:36:8 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవటం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి.
ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింటా విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాతరలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు సుజాత అండి. నేను ఆసరాపేట నుంచి మాట్లాడుతున్నా సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి సుజాత గారు మీరు? మా అమ్మాయి గురించి సార్. అమ్మాయి పుట్టిన వివరాలు చెప్పండి. 10వ తారీఖు సార్. 10వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరం అండి. టైం అమ్మా? టైము 6:05 అండి. ఉదయమా? ఉదయం అండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? మణుగురండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, కర్కాటక లగ్నం, వృశ్చిక రాశిలో పుట్టింది. ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ బాగానే ఉంది. జాతకరీత్యా ఈ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అన్నీ బాగున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని బుధులకి పరిహారాలు చేసుకోవాలి. అమ్మాయి రోజు శని బుధ రాహుల్ శ్లోకాలు చదువుకోవాలి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీరు నర్సాపేట దగ్గర ఉన్నారు కాబట్టి త్రిపురాంతకం అమ్మవారిని దర్శిస్తూ ఉన్నామని చెప్పండి. మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఉద్యోగం అండి. ఉద్యోగము పెళ్లి ఎప్పుడు చేయాలనేది. ఈ పాప జాతకంలో మంచి ఉద్యోగం వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. జాతకం బాగున్నప్పుడు ఇక పరిహారాలు ఎందుకు చేయాలంటే కుజబుధులు కలయిక ఈ జాతకానికి ఇబ్బంది కలిగిస్తుంది. కావున ఈ పరిహారాలు చేయండి, కలిసి వస్తుంది డెఫినెట్గా. ఓకే. పెళ్ళి అనేది బాగా మంచిగా చెప్తున్నారండి. నేను రోజు చూస్తున్నానండి మీ ప్రోగ్రామ్. రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, కలిసి వస్తుంది. ఏమైంది, బీటెక్ ఏంటి, ఈసీఏ లేకపోతే ఏంటి? డిగ్రీ అయింది గురుగారు. డిగ్రీ అయ్యి మరి టీటీసీ అయిందండి. డిఎస్ మొన్న రాసిందండి. ఓకే. గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, గట్టిగా ప్రయత్నం చేయమనండి. ఓకే. పెళ్లి గురించి పెళ్లి కాదు, ఉద్యోగం రానిండి అమ్మా. పెళ్లిదేముంది, అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 days చూస్తున్నా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. 2099 అమ్మాయిలు 2000 అమ్మాయిలే. 6 నెలల డైవర్స్ 5-6 చెప్పే జాతకాలు ఇప్పుడు జెమిని టీవీలో. అర్థమైందా? ఎక్కువ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకేమో కోరికలు ఉంటాయి. పాపలకి బీటెక్ చదువుకున్న, డిగ్రీ చదువుకున్న, నా ఐఏఎస్ అవ్వాలనో ఏదో ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏమో తొక్కిపెట్టేసి ఆ డబ్బులు ఏదో తగలబెట్టే బదులు, వాళ్ళకి ఇచ్చి కట్నాలు ఇచ్చే బదులు అది చదివించండి. కొన్న 25 ఏళ్ళ దాకా ఆగండి, 25-26 దాకా ఆగండి. పెళ్ళికి ఏం తప్పలేదు, వాళ్ళు నిలబడాలి కదా. చాలామంది నేను ఈ 10 రోజుల నుంచి విపరీతంగా చూస్తున్నాను తెలుసా. పెళ్ళైన 3 నెలలు, నెల, 2 నెలలు, 1 year లోపే డైవర్స్లు. దాదాపు 10 మందికి చెప్పే జాతకాలు ఈ వారంలో జెమిని టీవీలో. అందరికీ డైవర్స్లే. వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళకి కోరిక ఉంటుంది వెళ్ళాలని. మనం ఏంటి, పెళ్లి చేసేసారు మీరు, అప్పుడు వాళ్ళు సరిగా ఉండలేరు. వాళ్ళకి ఏదో పొరపాటున మామగారనో అత్తగారో ఎవరో చెప్పారని చెప్పి సంబంధం చేస్తే ఏముంది, అంత లైఫ్ పాడైపోయినట్టే. ఓకే. మంచిదండి. జయగురత్ అండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/9/2005. 20 సెప్టెంబరా? 26 9వ నెల 2005 సెప్టెంబర్. టైం అమ్మా? టైం 4:30 నుంచి 5 గంటలు. ఎప్పుడు? సాయంత్రం అండి. ఓకే. ఎక్కడ పుట్టింది అమ్మాయి? హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. కుంభలగ్నంలో పుట్టింది మీ అమ్మాయి. రాశి వచ్చేసి మిథున రాశి అవుతుంది. పునర్వసు నక్షత్రం 1వ పాదం. పాప జాతక రీత్యా కుజుడు స్వక్షేత్రము, బుధుడు శుక్రుడు స్వక్షేత్ర స్థితి, మంచి విద్యాయోగాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే శని రవి గురుల వలన కొంత ఆరోగ్యపరంగా కానీ ఏకాగ్రత లోపించడం, భయం అనేది ఉంటుంది.
కావున చంద్ర శని రవి గురులకి పరిహారాలు చేయించండి. డెఫినెట్గా ఆ అమ్మాయికి మంచి మార్పు వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. 3rd ఇయర్ చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? మీ ఏరియాలోనా? శ్రీగుండి కాలేజ్. అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు చదువు అయిపోతే ఏమైనా చదివించాలి, మ్యారేజ్ చేయాలని. అరే చదివాక ఉద్యోగం వస్తుంది, అమ్మాయికి ఉద్యోగం చేయమని చెప్పు. అంటే చెప్పిన మాట సరిగ్గా వినట్లేదు సార్. ఓకే అవును ఉంటాయి, ఇగో యుక్త వయసులో అందరికీ ఉంటాయి. మీరు చిన్నప్పుడు విన్నారా లేకపోతే ఏంటి కదా, కొన్ని ఉంటాయి. ఆ చెప్పిన మాట వినట్లేదని పెళ్లి చేశారు అనుకోండి, వాటి ఆశ్చర్య పెట్టేవాడు వచ్చిందా ఏమవుతుంది, వదిలించుకుంటారు బాధ్యత, ఏదో పరువు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ లైఫ్ పాడైపోద్ది కదా. అదే ఏ చేయమంటారు సార్? శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడేమైనా మీరు ప్రాపర్టీ అయినా కొంటున్నారా, అమ్ముతున్నారా? అంటే ఆల్రెడీ తీసుకున్నా కానీ ఇల్లు కట్టడానికి అవ్వట్లేదు నాది. అది ఇప్పుడు ప్రాపర్టీ యోగాలు ఉన్నాయి, అది ఎంత వాస్తవం. మీ అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది. ఏదో మాట్లాడుతుంది ఫ్రెండ్స్తో, అది అని చెప్పి పెళ్లి చేసావు అనుకో, పక్క వాళ్ళు మాటలిని ఆ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది, నీవు శత్రువు అవుతావు. అర్థమైందా సార్? మంచి జాతకం పిల్ల, మంచి అమ్మాయి, జాతి చేయండి. కొద్దిగా ఉంటాయి అందరికి యుక్త వయసులో వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఉండవు నేను అన్ను. జాతి తీసుకోండి సరేనా. దానికి మీరు ఫ్రెండ్లీ అప్రోచ్ చేయండి. అంతేగాని ఏంటి నువ్వు అలా మాట్లాడాలనుకోండి, ఫ్రెండ్గా ఉండండి, మీ అమ్మాయితో అన్నీ నార్మల్ అవుతాయి. ఓకే ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మా ఇంకో అమ్మాయి మంచి కాలేజ్ చదివిస్తున్నారు కదా మీరు, మంచి కాలేజ్ చదివిస్తున్నారు. కొద్దిగా చిన్న చిన్న యుక్త వయసు వచ్చేటువంటి ఉంటాయి, వాటికి మీరు ఫ్రెండ్లీ అప్రోచ్తో మాట్లాడి అన్ని చేయండి. అది చదువుకోవాలి శని అంటే వినట్లేదు, అది కూడా అందుకు వినరు. ఎందుకు వినరు అంటే మనం చేసిన పనులు ఉంటాయి కదా కొన్ని. గుడికి వెళ్తే ర్యాంక్ వస్తుంది, ఉపవాసం ఉంటే చదువు వస్తుంది అని చెప్పి అలవాటు చేస్తాం కదా చిన్నప్పటి నుంచి. నువ్వు కష్టపడినా నాన్న పూజ గుళ్ళు చుట్టుకెళ్ళు నీకేం వచ్చింది అంటది అమ్మాయిలు, అంతే కదా. అందుకే నమ్మరు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ నమ్మకపోవడానికి కారణం మనమే. అందుకని నేను చెప్పినది చేయండి, మార్పు వస్తుంది అమ్మాయికి. ఓకే చెప్పండి సార్. ఇంకో అమ్మాయిది 13/6/2007. 13/6/2007 టైం అండి 5:30 నుంచి 6 o'clock. ఎప్పుడెప్పుడు పొద్దున సాయంత్రమా? సాయంత్రమే సార్. ఎక్కడ పుట్టిన అక్కడైనా ఉప్పలేనా? ఉప్పలే. ఓకే చూడండి, ఈ అమ్మాయి వచ్చేసి కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. ఓకే వృశ్చిక లగ్నం అంటారు పాప, వృషభ రాశి. ఏమై జాతకం కూడా బాగుంది, చక్కగా ఉంది, టెన్షన్ ఏం లేదు. కొద్దిగా ఏంటంటే అమాయకత్వం ఉంటుంది, చికాకుగా ఉంటారు కొద్దిగా. దానికి కాను మీరు ఏం చేయాలంటే శుక్రుడికి శనికి పరిహారాలు చేయించండి. ఓకే ఏమై ఏం చదువుతుంది? ఈ అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓకే ఆ కాలేజేనా? ఆ కాలేజ్. మంచిది. ఓకే గ్రూప్ ఏంటి అమ్మాయి? ఓకే మంచిది. ఏమై జాతకం బాగుంది, ఇద్దరు జాతకాలు బాగున్నాయి. బాగా చదివించండి, గైడెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్గా. అర్థమైందా? పోలీసింగ్ చేయొద్దు ఆడపిల్లల మీద. ఎప్పుడు పోలీసింగ్, ఏ పిల్లల మీద కూడా పోలీసింగ్ చేయకూడదు మనం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మన ఫోన్ మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అది కామన్. అర్థమైందండి? కానీ మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉండి అమ్మాయిని కానీ అబ్బాయిని చూసుకుంటారో జాగ్రత్తగా, వాళ్ళు తొందరగా బయటకు వస్తారు. ఫుల్ ఫ్రెండ్లీ ఉంటానండి, అదే వాళ్ళకు అట్లా చేస్తున్నారు. సార్ నేనేమంటానంటే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఒక విషయం వచ్చేసరికి ఫ్రెండ్లీగా ఉండరు. అర్థమైందా? అమ్మాయిలు కానీ అబ్బాయిలతో మాట్లాడినా, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడినా కొంతమంది ఏం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉండరు తల్లిదండ్రులు కానీ. అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఫ్రెండ్లీగా ఉండమంటే ఫ్రీ వదలమని కాదు నేనేది. కొన్ని ఉంటాయండి, వాటికి మీరు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అది నేనేది. అది జాతకం బాగాలేదనుకోండి, నేనే చెప్తా పెళ్లి చేసేయండి సార్, అమ్మాయి కొద్దిగా గాడి తప్పిద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం సెట్ అవుతారు. ఏమై చిన్నమ్మాయి జాతకం చాలా బాగుంది, కొద్దిగా బాగా చదివించండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు జాతకం ఇచ్చేయండి అంటే భాగ్యాధిపతులు బలంగా ఉన్నప్పటికి కూడా మీ యొక్క పెద్దమ్మాయి జాతకంలో రవి చాలా బలహీనంగా ఉన్నాడు. దానివల్ల ఏమవుతుంది, తండ్రికి అనుకున్న ఫలితాలు రావడం లేదని చూపిస్తుంది మనకి యాక్చువల్గా. అలాగే మీ చిన్నమ్మాయి జాతకంలో శుక్రుడు యొక్క స్థితి వల్ల తండ్రికి పెద్ద కలిసి రాలేదు ఇప్పుడు దాకా, ఆయన కష్టపడుతూనే ఉన్నాడని చూపిస్తుంది. అంటే ఇల్లు కట్టుకుందామని ఏం చెప్తాను. ఇల్లు అయిపోతే నేను చెప్పాను కదా పెద్దమ్మాయి జాతకం రీత్యా మీకు ఇల్లు, అందుకే నేను అడిగా ఇల్లు ఏమైనా కొంటంగా రమ్మని చేస్తున్నారంటే అవును అన్నారు కదా, కడుతున్నారు. ఇల్లు అయిపోతుంది, రేపు మార్చి తర్వాత ఇల్లు అయిపోద్ది. మీరు మోస్ట్లీ కార్తీక మాసానికి గృహప్రవేశం చేసుకుంటారు సరేనా. ఇల్లు కట్టి కూడా అమ్మేసాను సార్, ఇల్లు కట్టి అమ్మేసాను ప్రాబ్లమ్స్ కరోనా టైంలో. అవును ఇప్పుడు మళ్ళీ కొంటానని చెప్తున్నాను కదా మీకు మార్చి తర్వాత గృహయోగాలు ఉన్నాయి. అందుకే అడిగాను దాకా ఇల్లు ఏమైనా కొంటున్నారా అని అడిగాను నేను. విన్నారా లేదా? అడిగారు. ఆ యోగం ఉంది కాబట్టి నేను అడిగాను. ఓకే కొంటం కానీ అమ్మటం కానీ అంటే ఒకటి అమ్మి కొంటం కానీ జరుగుతుంది. మార్చి తర్వాత డెఫినెట్గా పాజిటివ్ అవుతుంది. ఓకే మీ పెద్దమ్మాయి జాతకం లాంటి వాళ్ళు అంటే లవ్ని డెఫిషియన్సీ ఫీల్ అవుతుంటారు, తండ్రి నుంచి తల్లి నుంచి ఎక్కడో ఒక లోపం అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళు అనేది తెలుస్తుంది ఇక్కడ. అది కొద్ది కేర్ తీసుకోండి, అన్నీ వస్తాయి. ఓకే మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. మా అన్నయ్య గురించి. మా అన్నయ్య పేరు పుట్టిన తేదీ ఏవండి? సాయి గణేష్. ఓకే 26/7/2002. 2002 టైం అమ్మా?
ఉదయం 8:50 ఓకే, ఎక్కడ పుట్టాడు అన్నయ్య? జొన్నలగడ్డ, పల్నాడు జిల్లా. ధనిష్ట నక్షత్రం 2వ పాదం, మకర రాశి, సింహలగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం ఆయనకి నడిచేటువంటి దశ గురు మహర్దశ. గురువు చాలా బలంగా ఉన్నప్పటికి కూడా ఈ బాబు జాతకరీత్యా ఏంటంటే శని కుజ రవిచంద్రుల వలన ఆ అబ్బాయికి యోగం కలగడం లేదు. అందువల్ల ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి శ్లోకాలు శని కుజ రవిచంద్రులు రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు అనేది ఉంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ వస్తుందా రాదా? జాబ్ వచ్చేస్తుందమ్మా, నేను చెప్పిన శ్లోకం అమ్మా. ట్రై చేస్తున్నాడు, ఇప్పుడు ఇంకా ఏం దొరకలేదు. ఏం చదువుకున్నాడు ఈయన? బీటెక్ అయిపోయింది. శని రవి కుజ చంద్రుల శ్లోకాలు పఠించమని చెప్పండి. డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఈ అబ్బాయి జాతకంలో ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. ఓకే, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా కూతురు అమ్మా అమ్మా తన గురించి తెలుసుకుందాం. పుట్టిన తేదీలు చెప్తారా? 15/6/2006. టైం అండి? టైం 9:45 PM. బెంగళూరులో పుట్టింది అమ్మాయి. పాప వచ్చేసి శ్రావణ నక్షత్రం 4వ పాదం, మకర రాశిలో పుట్టిందమ్మా, మకర లగ్నం కూడాను. ఓకే, జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు చాలా బలంగా ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మా, గురు కుజ శనికి పరిహారాలు చేయించండి. ఓకే, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు, అదే కొంచెం మొండిగా ప్రవర్తిస్తుంది. మొండిగా ఉంటుంది, చిన్నమ్మాయి కదా, ఎక్కువ మొండితనం ఉంటుంది. చెప్పిన మాట వినరు వీళ్ళు, చాలా టఫ్ ఉంటారు వీళ్ళు. వాళ్ళు అనుకుందే చేయాలనుకుంటారు. చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దానికోసమే నేను గురు కుజ శనికి పరిహారాలు చేయడం వల్ల కొంత మార్పు వస్తుంది. తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ అంతా బాగుంటుంది అమ్మా. మీకు రేపు పొద్దున మ్యారేజ్ చేసేటప్పుడు రకరకాల దోషాలు అంటగడతారు, పెద్ద పట్టించుకోవద్దు మీరు, సరేనా? మీరు ఎప్పుడైనా మీరు పెళ్లి చేసే టైంకి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, పెళ్లి విషయంలో అన్ని క్లియర్ అయ్యేంత వరకు మటుకు ముందుకు చెప్పకండి. ఓకే, మ్యాట్రిమోనీలో పెట్టడాలు చేయకండి, ఎందుకంటే వాళ్ళే ముందు దోషం అని చెప్పేస్తారు. ఏం లేదు, జాతకం అంతా బాగుంది, కొద్దిగా మొండితనం ఉంటుంది అంతే. ఓకే, ఏం చదువుతుంది అమ్మాయి ఇప్పుడు? ఓకే, ఎక్కడ మీ బెంగళూరులోనేనా? ఓకే, నేను చెప్పింది చేయించండి, మార్పు వస్తుంది అమ్మాయికి, సరేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి స్వామి. పుట్టిన తేదీలు చెప్పండి. 5వ తారీఖు 2వ నెల 1997 స్వామి. టైం అమ్మా? ఉదయం 5:30 స్వామి. ఎక్కడ పుట్టారు? విజయవాడలో స్వామి. కృష్ణ చైతన్య స్వామి. అమ్మ, పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా, ధనరాశి, మకర లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ. చంద్రుడు బలహీనంగా ఉండటం వలన చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, చికాకు, ఇతరులతో మోసగించబడటం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. వివాహ సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాబు రెగ్యులర్గా రవి గురు చంద్రుడికి శ్లోకాలు చదువుకోవాలి, రవి గురు చంద్రుడికి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. స్వామి, బాబుకి యుఎస్ వెళ్ళాడు, అక్కడ అంతా మంచిగానే ఉంది కానీ జాబ్ రాలేదు స్వామి, చాలా రోజులు అయింది. చూడండి, జాబ్ రాకపోవడానికి కారణం కూడా రవి గురు చంద్రులు ఒక శ్లోకాలు పఠించమని చెప్పండి. ఆ అబ్బాయికి డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఓకే, జాతకరీత్యా రవి గురులు శుక్రుడు కలవకూడదు మకర లగ్నానికి, అప్పుడు స్థిరమైన ఉద్యోగం రాదు. ఈ పరిహారాలు చేయటం వల్ల డెఫినెట్గా వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సపోర్ట్ ఎవరు చేయట్లేదు మీ అబ్బాయికి అక్కడ, అది ఫ్రెండ్స్ రూపంలో కానీ ఎవరైనా చేయట్లేదు. ఇవి చేయండి, తప్పనిసరిగా జాబ్ వస్తుంది. మంచిదండి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్తే సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కౌర్నేడ్ గారు పుట్టిన తేదీ వచ్చి ఆగస్టు 1992 శనివారం సాయంత్రం పుట్టారండి. ఆగస్టు తేదీ చెప్పండి. తేదీ ఆగస్టు 15 అండి. 15 ఆగస్టు 1992 అండి. 92. టైం అండి? టైం 5:30 అండి. సాయంత్రమా? సాయంత్రం అండి. ఎక్కడ పుట్టారు? చీపురుపల్లి దగ్గర కందిపేట అండి. చూడు బాబు, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారు ఈయన, మకర లగ్న జాతకుడు. పూర్వభద్ర 1వ పాదం, కుంభరాశి, మకర లగ్నం. మకర లగ్నానికి శని లగ్నం ముందు ఉండటం వర్గోత్తమ స్థితి చాలా మంచిది.
తర్వాత కుజుడు యొక్క స్థితి చాలా బాగుంది, జాతకంలో అన్ని బలంగా ఉన్నప్పటికి కూడా బాబుకి ఏమైందంటే గురు శుక్రుల కలయిక, రవి బుధుల యొక్క కలయిక వల్ల ఇబ్బంది వస్తుంది. కావున గురు శుక్ర రవికి శ్లోకాలు చేయమని చెప్పండి. రోజు లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. 2025 ఆగస్టు తర్వాత కొంత మార్పు వస్తుంది ఈ అబ్బాయి లైఫ్లో. ఫైనాన్షియల్ గా స్టడీ అవ్వలేకపోతున్నారు. అవును, ఇది ఫైనాన్షియల్ స్టడీ అవ్వడానికి కారణం 19 ఏళ్ళుగా శని మహర్దశ నడుస్తుంది. శని మహర్దశలో కోట్లు సంపాదించుకోవాలి, కానీ రవి వలన గురు శుక్రుల వలన ఆ అబ్బాయికి అంత ఖర్చు అవుతుంది. నేను చెప్పినట్లు చేయమని చెప్పండి, ఆ అబ్బాయి కలిసి వస్తుంది డెఫినెట్గా. ఓకేనండి. ఓకే, లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఓకేనండి. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భావన అండి, అమ్మా తెనాల నుంచి మాట్లాడుతున్నాను. నా గురించి అమ్మ తెలుసుకున్నాను. పుట్టిన తేదీ ఇవ్వండి అమ్మా. 12 నవంబర్ 1999, టైం అమ్మా? సాయంత్రం 6:38 గురుగారు. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? తెనాలి అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి రాశి ప్రకారం పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. వృషభ లగ్నం అంటారు, రాశి ధనరాశి అవుతుంది. గురుగారు. మీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ, అంతర్దశ శుక్ర అంతర్దశ అయిపోతుందండి. రవి దశ 25 జూలై నుండి చంద్రమహాదశ మొదలవుతుంది. మీ జాతకరీత్యా ఏంటంటే శుక్రుడు రవి నీచిలో ఉండటము, కుజచంద్రుల యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా ఎక్కువ చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎంత టాలెంట్ ఉన్నప్పటికి కూడా స్థిరమైనటువంటి అభివృద్ధి సుఖయోగాలు పూర్తిగా అనుకున్నట్టు కనిపించకపోవడానికి కారణాలు శుక్ర రవి కుజ చంద్రులు గురుడు అవుతున్నారు. అందువల్ల మీరు శుక్ర కుజ చంద్ర గురుగ్రహాలకు శ్లోకాలు పఠిస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మీకు మేలైన ఫలితాలు కలుగుతాయమ్మా. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. గురుగారు, అంటే ఉద్యోగం గురించి అండి. మీరేం చేస్తుంటారు ఇప్పుడు, ఏం చదువుకున్నారు? నేను అకౌంటెంట్ గా చేస్తున్నాను ప్రెసెంట్. 2022లోనే MBA అయిపోయింది. గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తున్నాను గురుగారు. బ్యాంక్స్ కి రాశాను, RRB రాశాను, కానీ ఏది ఫలితం లేదు. ఓకే, మీ జాతకరీత్యా ఏంటమ్మా, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గురుగారు, అందుకని మానవ ప్రయత్నం చేసుకోవడమే. లేదు ఎక్కడ మీరు తెనాలని వర్క్ చేస్తున్నారు, బయట ఎక్కడన్నా? హైదరాబాద్ లో చేస్తున్నానండి. ప్రైవేట్ జాబ్సే మీకు అవుతాయండి. కొద్దిగా ఇంకేదన్నా బెటర్ లాంగ్వేజ్ నేర్చుకుని కుదిరితే సాఫ్ట్వేర్ వైపుకి మరలటమా, లేకపోతే బయట కంట్రీస్కి ఎలా వెళ్ళాలనేటువంటి అప్గ్రేడ్ చేసుకోండి. అది కలిసి వస్తుంది మీకు గవర్నమెంట్ జాబ్ కంటే. విదేశీయానం కలిసి అదే చెప్పాను ఇప్పుడు. అందుకే అన్న బయట దేశాలు వెళ్ళడానికి మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి అంటున్నాను. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. వివాహం గురించి కూడా, అంటే 2018లో వివాహం అయిందండి. కాకపోతే 6 నెలలే ఉండి విడిపోయాం తర్వాత. మళ్ళీ ఇప్పుడు వివాహం అదే ఎందుకంటే కారణాలు మీ జాతకంలో చెప్పాను కదా. శుక్రుడు నీచ స్థితి, సుఖాధిపతి రవి నీచ స్థితి, సప్తమాధిపతి అష్టమ స్థితి, ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా మీకు ఇబ్బందులు. ఇప్పుడు మళ్ళీ రేపు జూలై నుండి కళ్యాణ్ గడియలు మొదలవుతున్నాయి. కొద్దిగా కేర్ తీసుకోవాలమ్మా. మీరు జాతకం చూసుకునేటప్పుడు పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. మీ జాతకంలో అన్ని గ్రహాలు బలహీనంగా ఉన్నాయి. ఒకటి ధనార్జన, డబ్బు ఇచ్చే గ్రహం బాగుంది బుధుడు, అర్థమైందా? మిగిలిన అందుకని మీకు జాబ్ అనేది ఉంటుంది, ఎప్పటికీ డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. కానీ హ్యాపీనెస్ అనేది దెబ్బతీస్తుంది ఇక్కడ ఈ గ్రహాల స్థితి. అందుకని మనం ఏం చేయాలి, మీరు చేసుకోబోయే జాతకంలో శుక్రుడు బాగుండాలి, సుఖాధిపతి బాగుండాలి, సప్తమాధిపతి బాగుండాలి. ఈ కాంబినేషన్స్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. అంతేగాని పాయింట్లు 36 వచ్చినాయి బ్లైండ్గా వెళ్తే మరలా దెబ్బతింటారు. అందుకని కొద్దిగా కేర్ తీసుకుని వెళ్ళండి, కలిసి వస్తుంది, ఏం కాదు. ఓకే, అదే దాని గురించి వివాహం జూలైలో మొదలవుతుంది కళ్యాణ్ గడియ మీకు. జూలైలో మొదలైపోతుంది కళ్యాణ్ గడియ. ఓకేనమ్మా, కొద్దిగా ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పండి, జాగ్రత్తగా చూడమని చెప్పండి అన్ని కూడా. ఓకే, మంచిదండి, శుభం, వ్యూస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ప్రసన్న కుమారి అండి. నా కోసం తెలుసుకోవాలి. ప్రసన్న కుమారి గారు, పుట్టిన తేదీ ఇవ్వండి. 22 నవంబర్ 2000 అండి. 22 నవంబర్ 2000. అవును. టైం అమ్మా? టైం 6:16 అండి PM సాయంత్రం. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా మీరు? నర్సింపేట అండి. చిత్తా నక్షత్రం 1వ పాదం కన్యా రాశి వృషభ లగ్నంలో పుట్టారమ్మా. మీ జాతకరీత్యా శని యొక్క స్థితి, రవి వీళ్ళందరూ బలంగా ఉన్నారు. కావున మంచి యోగాలు, ఉద్యోగము, విద్య అన్నీ బాగున్నాయని చూపిస్తుంది. కాకపోతే మన ఆగస్టు నుండి మీకు నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. నాన్నగారు ఏం చేస్తుంటారు? హెల్త్ ఎలా ఉంటుంది నాన్నగారికి ఈ మధ్యకాలంలో?
నాన్నగారికా ఈ మధ్యన అంటే కొంచెం లెగ్ ప్రాబ్లం అనేది ఉంది గురువు గారు బాగా. అది సహజంగా వచ్చేటువంటి ఇబ్బంది. అయితే మీ జాతకరీత్యా గురుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి రోజు శ్లోకాలు చేయండి. అలాగే గురువు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే గురువు గారు, అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, ఫర్దర్ గా ఏమైనా ఉంటుందా ఏంటా అనేది, అంటే లేదా కంటిన్యూ అవుతుందా అని. జాబ్ అంతా ఎప్పుడు ఉంటుందమ్మా, మీకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది, జాబ్ ఎప్పుడు ఉంటుంది. కొద్దిగా ఏంటంటే మీరు తీసుకోవాల్సింది మీ ఆరోగ్యము, మీ హార్మోన్స్. కొద్దిగా లావ్ అవుతారు ఇప్పటి నుంచి, కొద్దిగా అమ్మా. అవును గురువు గారు, అంటే నాకు రీసెంట్ గానే డెలివరీ అయ్యింది, 7 months పాప కూడా పుట్టింది. ఓకే, ఏదైనా కానీ రీజన్ కొద్దిగా ఒబీజ్ అవడానికి, ప్రెగ్నెన్సీ వచ్చే డెలివరీ అయిన తర్వాత ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కాదనట్లేదు, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఒబిసిటీ మీకు పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. కావున కుజ, గురు, బుధులకి రోజు శ్లోకాలు చేయండి. జాబ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే గురువు. ఇంకా నేను మా హస్బెండ్ గురించి చెప్పండి. మీ హస్బెండ్ గారి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. మా హస్బెండ్ గారి పేరు అనంత శ్రీరావు అండి. ఆయన పుట్టింది June 9th, 1995. 1995. టైం అండి? అరౌండ్ 3 గురువు గారు. అరౌండ్ 3. ఓకే, తెల్లవారుజామున. ఏ ఊర్లో పుట్టారండి ఈయన? ఆయన పుట్టింది పాల్కొండ, అది కూడా శ్రీకాకుళం జిల్లా. ఓకే మా చూడండి, వీరు చిత్తా నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. లగ్నం మేష లగ్నం అంటారు. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. ఈ జాతకరీత్యా ఏంటంటే కుజుడు, గురుడు యొక్క ప్రాబ్లం కొద్దిగా ఆయన యొక్క స్థితిని ఉన్నత స్థితికి వెళ్లకుండా చికాగ్గా ఉంటుంది జరుగుతుంది. కుజ, గురు, శని, బుధుల యొక్క శ్లోకాలు పఠించమని చెప్పండి. ఉద్యోగ స్థిరత్వం వస్తుంది, అన్ని విధాలుగా కొంత మంచి ఫలితాలు పొందుతారు. అంటే ఆయన చేస్తున్నారు కానీ తగింది ఆయనకి శాలరీ రావట్లేదని చాలా బాధపడుతున్నారు గురువు గారు. ఎక్కడి నుంచో అనేది. ఎక్కడ ఉంటారు మీరు? అందుకే మేము ఉంటుంది హైదరాబాద్ గురువు గారు. ఓకే అమ్మా, వీరి జాతకరీత్యా ఏంటమ్మా, శని 12 ఉండటం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి రాదు. పైగా మొన్న 24 మే నుండి ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణం బుధుడు అవుతున్నారు. అందువల్ల శని, బుధ, కుజ, గురులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి, మార్పు వస్తుంది ఆయనకి. అలానే ఆర్థికంగా ఆయనకి వస్తుందా అనేది డెఫినెట్గా అమ్మ. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, నడిచే దశ గురు మహర్దశ చాలా మంచిది, కానీ గురువు బలహీనపడ్డారు. అందువల్ల గురు యోగాన్ని ఇవ్వలేకపోతున్నారు. లక్ అనేది ఫేవర్ చేయట్లేదు, కష్టపడిన దానికి ఫలితాలు రావట్లేదు. ఈయనకి ఎవరు సపోర్ట్ లేదు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. అందువల్ల ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల మార్పు వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. మంచిదండి, శుభం. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి నుంచి తెలుసుకోవాలి? నా పేరు బసవరాజ్ సార్. మేము బళ్ళారి నుంచి, కర్ణాటక. నా గురించేనే మాట్లాడు. పుట్టిన తేదీలు చెప్పండి. 29 డేట్ 11వ నెల 1995. టైం బాబు? టైం పొద్దున్న 9 గంటలు. ఎక్కడ? బళ్ళారి అని పుట్టింది? అవును సార్. చూడండి, మీరు ధనుర్ లగ్నంలో పుట్టారు, శతభిష నక్షత్రం అంటారు. అవును సార్. ఓకే, అయితే మీ జాతకరీత్యా ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని చాలా బలంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా చంద్రుడి వలన మనకి 2023 నుంచి నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నిద్ర ప్రశాంతంగా ఉండదు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే మంచి స్థితి లేకపోవటం, వృత్తి లేకపోవటం, ఇతరులతో మోసగింజ పట్టడం జరుగుతుంటుంది. ఈవెందో మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పటికీ ఓకే, ఈ వీటి వలన ఇబ్బందులు. కావున మీరు చంద్ర, కుజ, గురు, రవి, చంద్ర, కుజ, గురు, రవి శ్లోకాలు పఠించండి రోజు. తర్వాత దుర్గమ్మ వారిని ఆరాధించండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. నేను సిఏ చేస్తున్నాను స్వామి. ఓకే, సిఏ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం అంతా కూడా చంద్ర, కుజ, రవి, గురులు. ఓకే, ఈ శ్లోకాలు గట్టిగా చదవండి. రోజుకి ఎన్ని గంటలు చదువుతారు? 10 గంటలు చదువుతారా సిఏకి? చదువుతాను. ఒక అరగంట, 10 అరగంట మనకి గ్రహాలకి యాడ్ చేయండి. డెఫినెట్గా మీకు సిఏ కంప్లీట్ అయిపోతుంది. 26కి పక్కా క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఎందుకు ఆలస్యం అయిందంటే శని చంద్రులు కలిశారు. శని చంద్రులు కలిస్తే మనకి ఇబ్బంది ఇక్కడ. ఓకే, ఈ జాతకానికి అది. ఈ 4 గ్రహ శ్లోకాలు పొద్దున్న 6లోపు చేయండి. ఓకే, తప్పకుండా అయిపోతుంది. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. హలో స్వామి, నమస్కారం. నమస్కారం అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్వామి, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి. మీ పేరు? నా పేరు తిరుమల తరుణ్ స్వామి. పుట్టిన తేదీ చెప్పండి.
పుట్టిన తేదీ వచ్చి ఏప్రిల్ 10, 2001 స్వామి. 2001. టైం నానా? 7:45 స్వామి. ఉదయమా? ఉదయం స్వామి. ఎక్కడ పుట్టారు? సత్యవేడు స్వామి, తిరుపతి జిల్లా సత్యవేడు. సత్యవేడు. విశాఖ నక్షత్రం 1వ పాదం అవుతుంది బాబు. ఆ, ఆ, ఆ. తులారాశి, మేష లగ్నం. ఆ, ఆ, ఆ. ప్రస్తుతం శని మహాదశ నడుస్తుంది. శని చాలా బలంగా ఉన్నాడు. జాతకరీత్యా మంచి స్థితి అని చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రవి బుధ కుజులకి, రవి బుధ కుజులు వీళ్ళ రోజు శ్లోకాలు చేయండి, లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. అదే స్వామి, ఉద్యోగానికి ట్రై చేస్తా ఉన్నాను స్వామి, ప్రభుత్వ ఉద్యోగం కోసం. ఏం జాబ్స్ ట్రై చేస్తున్నారు? అంటే ఇంతకు ముందు ఒకసారి కోర్టు పరీక్షలకి రాశాను స్వామి. ఏంటండి? కోర్టు స్వామి. కోర్టు మీరేంటి ఎల్ఎల్బి చేశారా ఏంటి? ఏపీ స్వామి, ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ దాకా మళ్ళీ ట్రై చేయండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, జాబ్ వస్తుంది. 25 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు యోగం. 2025 డిసెంబర్ నుంచి 20 జయగురతన్ మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురతన్ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాము. అంటే నా కొడుకు గురించి తెలుసుకోవాలని. కొడుకు పేరు అమ్మా, పుట్టిన తేరాలు చెప్పండి బాబువి. డి మనోజ్ కుమార్, 22/2000. 20 ఫిబ్రవరి 2000. అవును. టైం అండి? టైం ఎర్లీ మార్నింగ్ 5:10. ఓకే, ఎక్కడ పుట్టాడమ్మా? ఊరు తాడపత్రి. మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా అబ్బాయి. లగ్నం మకర లగ్నం అంటారు, రాశి సింహరాశి అవుతుంది. బాబుకి ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. ఎప్పటి నుండి? 2021 నుండి ఆ బాబుకి అనుకూలంగా లేదు. ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, మంచి ఉద్యోగం లభించకపోవడం కానీ జరుగుతుంది. ఇది మొట్టమొదటిది. తర్వాత ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నాయి, చెప్పిన మాట వినకపోవడం జరుగుతుంది, అన్ని లెక్కలేనితనంగా ఉండటం జరుగుతుంది. తర్వాత బాబు జాతకంలో ఏంటంటే మంచి ఉద్యోగం లభించకపోవడానికి గల కారణాల్లో రవి, గురు, కేతు, చంద్రులు. రవి, గురు, కేతు, చంద్రులు. అందువల్ల వాళ్లకు రోజు శ్లోకాలు పఠించడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల బాబుకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఏం లేదు గురువు గారు, ఇది ఎంబీఏ చేయాలనుకుంటున్నాడు. ఐఐఎంలో సీట్ రావాలని 2 సార్లు రాశాడు. క్యాట్ రాశాడు, అవలేదు. క్యాట్ రాశాడు. దాంట్లో ఫస్ట్ సారి 90% వచ్చింది. మరి సెకండ్ టైం రాస్తే ఏదో ఆలోచనలో నాకు భయపడి తక్కువ పర్సెంట్ 30-40% వచ్చిందని డిప్రెషన్ లేకపోయినాడు. దానికోసము అది అసలు చదవచ్చా ఎంబీఏ లేదా? బీటెక్ చదువుకున్నాడా అబ్బాయి? బీటెక్ బీటెక్ త్రిబుల్ చేసినాడు. అవునమ్మా, బీటెక్ ట్రిబుల్ చేసి క్యాట్లో 99 వస్తాయి. వేరే కాలేజీలు వస్తాయి కదా, ఐఎంటీ ఒకటి, ఎండిఐ ఇలాంటివి వస్తాయి కదా, అప్లై చేసుకోలేదు వాటిలో. అప్పుడు టాప్ 10 కాలేజీల్లో కావాలనేసి ఇంకా అది వదిలేసుకున్నారు. అదే మన టాప్ 10 అంటే మన టాప్ 20లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐఎంటీ ఒకటి ఉంది, ఎండిఐ, ఓకే, గురుగాం, తర్వాత కోల్కత్తా, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ట్రై చేయొచ్చు కదా. సరే అయిపోయింది. ఆ అబ్బాయికి అటువంటి ఇబ్బందులు ఏర్పడడం కారణాలు ఈ కాంబినేషన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి అబ్బాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అదే డిప్రెషన్ లో ఉండి ఏం చేయాలో తెలియక ఊరికే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానికోసం అదే మనం అన్నాను కదా, హెల్త్ ఇష్యూస్ 21 నుంచి ఉంటే నేను చెప్పిన పరిహారాలు చేయించండి. 27 జూన్ వరకు పెద్దగా అబ్బాయికి అవకాశాలు పెద్దగా రావు. అందువల్ల ఏదైనా జాబ్ దొరికితే చేసేసుకోమని చెప్పండి, మీరు పరిహారాలు చేయించండి. అర్థమైందమ్మా? ఇది గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా? గవర్నమెంట్ జాబ్స్ కష్టం అండి, గవర్నమెంట్ జాబ్స్ కష్టం బాబు. కావాలంటే ఎంఎస్ చేసుకోవడానికి బయటకు వెళ్ళొచ్చు కానీ, ఓకే, గవర్నమెంట్ కష్టం ఉన్నాయా? కష్టం, చాలా కష్టం గవర్నమెంట్ జాబ్ రావడం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే కొన్ని యోగాలు ఉండాలి. ఆ అబ్బాయి దాంట్లో విదేశీయానాలు అలాంటివి చూపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళటము, అక్కడ చదువుకోవటం, అక్కడ సెటిల్ అవ్వడం అలాంటివి చూపిస్తున్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఎంబీఏ చేయాలా లేదా సార్? అమ్మ ఎంబీఏ అని మళ్ళీ రాయమనండి, నవంబర్లో రాయమనండి. రాసినా సరే రాసినా కానీ ఐఎమ్స్ కష్టం ఈ బాబుకి. ఎందుకు కష్టం అంటే జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశ బాగాలేదు. అలాంటప్పుడు మానవ ప్రయత్నం చేయటమే. అప్పుడు సపోజ్ ఇప్పుడు రాశారు క్యాట్, పర్సంటేజ్ వచ్చిన దాన్ని బట్టి టాప్ 30లో కూడా వెళ్ళిపోవచ్చు కొన్ని కాలేజెస్కి. అర్థమైందా? ఇప్పుడు ఐఏఎం చదివితేనే మంచి ఉద్యోగం వస్తుందని లేదు, అర్థమైందా? ఐఏఎం అహ్మదాబాద్ చదివి 7 లక్షలకి జాబ్ చేస్తున్న హైదరాబాద్లో నేను చూపిస్తాను. యోగం అనేది ఏంటంటే మన
జాతకంలో యోగాన్ని బట్టి ఉంటుంది. బీకామ్ వాళ్ళకి ఐఏఎంస్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నారు, అంటే బీకామ్ వాళ్ళది యోగం ఎక్కువ ఉన్నట్టు. అందువల్ల ఇక్కడ పక్కన పెట్టేసి నేను చెప్పినది చేయమనండి, ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయమనండి, లేకపోతే ఎంఎస్ చేసుకోవడానికి వెళ్ళిపోమనండి. రాస్తే ఐఏఎం రాయమనండి, క్యాట్ రాయమనండి. ఐఏఎంస్ అయితే కష్టం, బేబీ ఐఏఎంస్ కూడా కష్టమే, ఈ వైజాగ్ లాంటివి కానీ కూడా కష్టం అవుతుంది. వేరే దాంట్లో జాయిన్ అయిపోమని చెప్పండి. సరే గురుగారు, ఏం పూజలు ఏం చేయాలని ఇంకోసారి చెప్తాను. అమ్మ, రవి, గురు, చంద్ర, కేతు. రవి, గురువు, చంద్ర, కేతు వీళ్ళకి పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. క్యాట్ ఇంకోసారి ఛాన్స్ తీసుకోమనండి, ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అయిపోమనండి. ఇప్పుడు సింబాయిసిస్ రాలేదా ఎగ్జామ్స్ క్యాట్తో పాటు? క్యాట్తో పాటు సింబాయిసిస్ కాలేజ్ పూణే సింబాయిసిస్ ఎగ్జామ్ ఉంటుంది, ఎక్స్ఎల్ఆర్ ఎగ్జామ్ ఉంటుంది. రాలేదు. అన్నీ రాయమనండి, అవన్నీ రాయమనండి. ఓకే, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయమ్మా. ఐఏఎం ఒకటే వస్తేనే వాళ్ళకి సక్సెస్ అనేది లేదు. ఓకే, అంటే ఈ బ్యాంక్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ కష్టం అమ్మా, గవర్నమెంట్ జాబ్స్ కష్టము. ఇప్పుడు బీటెక్ ట్రిపుల్ చేసి బ్యాంక్ జాబ్ ట్రై చేయడం అనవసరం అమ్మా, వాళ్ళు ఎక్కువ కాలం చేయలేరు. బ్యాంక్ జాబ్స్ చాలామంది మానేస్తున్నారు, ప్రెషర్ ఎక్కువ, జీతాలు అనుకున్నట్టుగా రావు. అందువల్ల ఏంటంటే అబ్బాయి వెళ్తే ఎంఎస్ చేసుకుని బయటికి వెళ్ళిపోవాలి సెటిల్మెంట్కి. ఎంఎస్ చేస్తే బాగుంటుందంటారు డెఫినెట్గా, ఎందుకంటే చతుర్థ స్థానంలో నీచగ్రహం, చతుర్థ స్థానం ముందు వ్యయాధిపతి, కుటుంబ స్థానం ముందు అష్టమాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, ఇవన్నీ కూడా దేశభ్రష్ట యోగాలు. అందువల్ల గట్టిగా ప్రయత్నం చేయమనండి, జిఆర్ఈ రాయమని చెప్పండి. ఓకే, డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి కాలేజ్లో ఎంఎస్ సీట్ వస్తుంది, పక్కా వస్తుంది. ఓకే, సరేనమ్మా. కానీ శ్లోకాలు గట్టిగా చేయమని చెప్పండి కొద్దిగా. ఏంటంటే అబ్బాయికి మైగ్రేన్ ఒకటి, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి, కంటి సమస్యలు ఇవన్నీ. మైగ్రేన్, బ్యాక్ పెయిన్ వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే తలనొప్పి వస్తుంది. అదే తలనొప్పి మైగ్రేన్ అనమాట. మైగ్రేన్ ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇక్కడ కారణం జాతకంలో కాంబినేషన్స్. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బీటెక్ అవ్వగానే 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. ఈ అబ్బాయికి రాకపోవడానికి కారణం నేను ఎప్పుడు టీవీలో చెప్తా ఉంటాను కదా, అష్టమాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి దశలు కనుక ఉన్నట్లయితే అనుభవంలో డిగ్రీ అయ్యాక వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావు. ఎంతో కష్టపడతాం, ఇంటెలిజెన్స్ అయి ఉంటారు. వాటికి రెమెడీ జరగాలి. వాటికి రెమెడీ ఏంటి? బెస్ట్ రెమెడీ ఏంటి? సాధన. ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. అర్థమైందా? ఎలాగైతే కాలేజ్ ఫీజు ఇప్పుడు మీరు ఐఏఎం సీట్ వచ్చినా 35 లక్షలు కట్టాలి కదా, అదేదో కొంత డబ్బుని పెట్టి జపాలు మంచి వాళ్ళతో చేయించండి, అనుష్ఠాన పరులతో చేయించండి, కొంత మార్పు వస్తుంది. జయగురత్తమ్మ వియోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి గురుగారు. అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు లావణ్య గురుగారు. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ September 7th, 2001 గురుగారు. 2001. టైం అమ్మా? మార్నింగ్ 5 o'clock. మార్నింగ్ 5 o'clock. ఎక్కడ పుట్టారు మీరు? 5 to 5:10 అలా ఉంటుందంట గురుగారు. ఎక్కడ పుట్టారమ్మా? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, సుజాత్ నగర్. చూడమ్మా, అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. అవును గురుగారు. తర్వాత సింహలగ్నం అంటారు, రాశి మేషరాశి. మీ జాతర గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు మీరు? గురుగారు నాకు మ్యారేజ్ అయిందండి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. అమ్మా, అది కొంచెం కాన్ఫ్లిక్ట్స్ కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయండి. మ్యారేజ్ February 17th అయింది. అక్కడ 4 months ఉన్నానండి. ఓకే అమ్మా, వింటున్నానమ్మా. 4 months ఉన్నారు. 4 months ఉన్నానండి అక్కడ. కొంచెం గొడవలు అయ్యి ఇంటికి వచ్చేసాను. 7 months గ్యాప్ వచ్చాక రీసెంట్ గా December లో మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెట్టారు. December 26th అబ్బాయి కొన్ని డేస్ మా ఇంట్లో ఉన్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను ఒక 5 days. అబ్బాయి మారినట్టు ఏం అనిపించలేదండి. ఓకే ఓకే. మీరేం చదువుకున్నారమ్మా? గురుగారు మీరేం చదువుకున్నారు? నేను స్టడీ అయిపోయిందండి. ఏం చదువుకున్నారు అంటున్నా? మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేస్తా అంటే ఇక నేను చేసుకున్నా గురుగారు. కాదు నాన్న, ఏం చదువుకున్నారు మీరు అంటున్నా? బీటెక్, బీకామా? బీటెక్ అయిపోయింది గురుగారు. ఓకే, నేను చెప్తాను మ్యారేజ్ ఇష్యూస్ ఏంటనేది. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురుగారు. ఒకటమ్మా, నీకు 2025 సెప్టెంబర్ నుంచి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం మొదలవుతుంది. 25 ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి. అందువల్ల ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఫస్ట్ ఏంటి, నువ్వు 2001 అంటే చిన్నమ్మాయి, 23 ఏళ్ళు. అర్థమైందా? అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో పవర్ఫుల్ పోస్టులు వస్తాయి. అది ఫస్ట్ నిర్ధారించుకో నువ్వేం చేస్తావు అనేది ఒకటి. తర్వాత మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎందుకని? రాంగ్గా చేస్తారు. ఇప్పుడు నడుస్తున్న దశ మీకు బాగాలేదు, అందువల్ల డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఒకటి. తర్వాత అబ్బాయి జాతకం ఉంటే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అబ్బాయిది.
1992 నవంబర్ 22 గురుగారు. 22 నవంబర్ 1992. ఇది గ్యాప్తో అయిపోయింది గొడవల కారణం. ఇద్దరికి ఇంత గ్యాప్ ఉంటే ఎలాగా? 3 జనరేషన్ గ్యాప్ ఉంది. టైం చెప్పండి. టైం 12:35 అన్నారు గురుగారు. ఆఫ్టర్నూన్ అమ్మా? మార్నింగ్ గురుగారు. మిడ్ నైట్. మిడ్ నైట్. ఓకే, తెల్లవారితే 22 అవుతుంది. ఎక్కడ పుట్టాడు బాబు? బాబుది కూడా సుజాత్ నగర్ గురుగారు, సేమ్ విలేజ్ మాది. ఓకే ఓకే. ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు. చూడండి, ఈ బాబు వచ్చేసి చిత్తా నక్షత్రంలో పుట్టారు. ఇద్దరికి ఏంటంటే మామూలుగా మ్యాచ్ చేశారు, కానీ ఇద్దరు జాతకాల్లో అబ్బాయి జాతకంలో సుఖాధిపతి పూర్తిగా దెబ్బతిన్నాడు. నడిచే దశ బాగాలేదు మార్చి నుండి. ఇద్దరు జాతకాల్లో శయన సుఖం అనేది బాగా దెబ్బతినింది, అందువల్ల ఇలాంటి ఇబ్బందులు. ఓకే, తర్వాత మీరేమనుకుంటున్నారో చెప్పండి. అంటే డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవును, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలైతే వెళ్ళలేదు కదా, మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళలేదు కదా? లేదు గురుగారు, సరే అమ్మా. కూడా అవ్వలేదు ఇంకా. ఓకే అమ్మా, ఇదేంటంటేనమ్మా మీ జాతక రీత్యా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దూరం అవడానికి. ఒకటి అది మీనే, కానీ నీ జాతకంలో మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది. చక్కగా జాబ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అమ్మా నాన్నకి చెప్పి మంచి సెంటర్లో కోచింగ్ తీసుకోండి. అర్థమైందా? బీటెక్ ఏంటి, ఈసీఏ మీరు ట్రిపుల్ఈయా? అంటే ఈసీ రిలేటెడ్ గురుగారు. ఇది విఎల్ఎస్ఐ ఇన్స్ట్రుమెంటేషన్. అదే ఓకే. నువ్వు అనేది మంచిగా కోర్లో అన్నా వెళ్ళండి, లేదంటే ఢిల్లీ వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అవ్వు గట్టిగా. పక్కా కొడతావు 6 yearsలో సివిల్స్. సాఫ్ట్వేర్ సైడ్ ఏం లేవా గురు? అది వెళ్ళొచ్చు, అది వెళ్ళు. దానికోసం జాతకం ఎందుకు? సాఫ్ట్వేర్ కొట్టేస్తే వచ్చేస్తుంది. నీ జాతకంలో మంచి రాజయోగం మొదలవుతుంది, అందువల్ల నేను చెప్పాను. లేదు సాఫ్ట్వేర్ ట్రై చేసుకోండి, నెక్స్ట్ సెప్టెంబర్ జాబ్ వస్తుంది, పెద్దదే ఉంది. అర్థమైందా? నేనేమంటున్నానంటే నాన్న, నెక్స్ట్ 6 yearsలో నువ్వు సివిల్ సర్వీసెస్ రాసి గొప్ప అమ్మాయి అవ్వడానికి అవకాశం ఉంది. లేదు నాకు అది ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్లోనో డిఆర్డీఓనో లేకపోతే బార్కో ఇస్రోనో రాసుకుంటూ వెళ్ళిపోండి. మేనేజ్మెంట్ రీసెర్చ్ అసోసియేట్గా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఓకే, అది నీ ఇష్టం. ఓకే, లేదండి నేను సాఫ్ట్వేర్కి ఆప్ చేస్తా అంటే ఆప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే వెళ్ళకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒకటమ్మా, ఒకటి ఏంటంటే మ్యారేజ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న అమ్మాయి 23 ఏళ్ళు నువ్వు దెబ్బతినేసావు కాబట్టి, ఎందుకు అది పెద్దవాళ్ళు తప్పిదం, పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పిదం. ఎందుకని అబ్బాయి జాతకంలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. నీకు అలా జరగడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు చెప్తుంటాను టీవీల్లో, పిల్లల జాతకంలో అనుభవంలో కనుక శుక్రమహాదశలో కేతు అంతర్దశ పెళ్ళయ్యాక వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువలన దయచేసి, ఇప్పుడు నీకు శుక్రమహాదశలో కేతు అంతర్దశ చేశారు, శుక్రుడు పాడైపోయాడు. తర్వాత ఆ అబ్బాయికి కూడా శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, సుఖాధిపతి పాడైపోయాడు, లాభానికి పాపకత్రి యోగం ఏర్పడింది, పైగా ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళు ఉంది. ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి? అమౌంటింగ్ టు నెగిటివ్ రిజల్ట్స్ అనమాట. అది హ్యూమన్ ఎర్రర్ నీకు జరిగింది. అర్థమైంది? అమ్మా నాన్న వాళ్ళు ప్రెషర్ ఒకటి. తర్వాత ఎవరైతే నా ఫోటో వాళ్ళు చూస్తారో జ్యోతిష్యం కానీ, వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు మీకు, అంతే. భలే ఉంది అబ్బాయి జాతకం అని. ఎలా చేస్తారు అట్లాగా? జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు మనం కాలర్తో మాట్లాడడం. చిన్న పాప అండి, యాక్చువల్గా 23 years, 2001లో పుట్టింది. పెళ్లి చేశారు, అప్పుడు డైవర్స్. మరి జాతకాలు చూపించుంటారు కదా, చూపించారు. తల్లిదండ్రుల నుంచి ప్రెజర్ ఉంటుంది, ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి, తాతమ్మో నాయనమ్మో చివరి దశలో ఉన్నారు కాబట్టి తోసేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒకటి ఏజ్ గ్యాప్ ఒకటి ఉందండి. చాలామంది ఇప్పుడు ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు, నేను చాలామంది చెప్తుంటానండి, అంత వెళ్ళకండి, 1.5 2 years పెట్టుకోండి, అంతకుమించి పెట్టుకోకూడదు ఈ రోజుల్లో. అదొకటి. జాతకరీత్యా ఎప్పుడు కూడా అంటే ఒక రూల్ ఏంటంటే, అనుభవంలో సప్తమాధిపతి కుటుంబాధిపతులు పాడైపోయి సుఖాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, శుక్ర మహాదశలో కేతు అంతర్దశ డెఫినెట్గా ఇబ్బంది పెడుతుందండి చాలామందికి. మనం చూసుకోండి వెళ్ళి. ఒకవేళ చేయాల్సి వస్తే, ఉదాహరణ 29 years ఉన్న పాపకి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయాల్సి వచ్చింది, వారి జాతకాల్లో ఒక అమ్మాయికి శుక్రమహాదశ కేతంతదశ కానీ అబ్బాయికి కానీ వస్తున్నప్పుడు అపోనెంట్ స్పౌజ్ యొక్క జాతకం ఏ విధంగా ఉండాలంటే, బలమైనటువంటి సప్తమాధిపతి కలత్రకారకుడు సుఖాధిపతి కుటుంబాధిపతులు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఏదో రకంగా ఆ 1 year పీరియడ్ 1 year 3 months ఉంటుందో, వాళ్ళు ఆన్సైట్ రావటమా, లేదా ట్రాన్స్ఫర్ అయ్యి కొన్ని రోజులు దూరంగా అవటమా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 4 o'clock 8 o'clock నడుస్తూ ఉంటాయి. అలాంటి పొజిషన్లో ఉండి కొంత హెల్తీ సపరేషన్ చూపిస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏజ్లో 22-23 ఏళ్ళప్పుడు కనుక పిల్లలకి శుక్రమహాదశలో కేతు అంతర్దశ అవాయిడ్ చేయడం మంచిదండి. మ్యారేజ్ సంబంధాలు బాగా వస్తాయి. తర్వాత పిల్లల్లో కొంతమందికి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి శుక్రమహాదశలో కేతు అంతర్దశలో. తర్వాత మోసగించబడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల చాలా కేర్ తీసుకుని చేయాలి. పాయింట్లు అనేది పక్కకు పెట్టేసేయండి. ఈ అమ్మాయికి కూడా అనవసరంగా గొంతుకు వచ్చినట్టు అయిపోయిందండి. పక్కా అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి.
కాకపోతే తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదం అది. ఒకటేమో అనిపిస్తుంది తల్లిదండ్రులకి, చేయి దాటిపోతుందేమో, ఆడపిల్లని బయటకు పంపిస్తే లవ్ అఫేర్స్ పడతాయేమో అనేది. కానీ ఇంతకన్నా దారుణం అయితే కాదు కదండి. డైవర్స్, చిన్న ఏజ్లో డైవర్స్ తీసుకోవడం, అది మెంటల్ ప్రెజర్ ఉంటుంది, సొసైటీ మీద విరక్తి అనేది వస్తుంది, తల్లిదండ్రుల మీద విరక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఎవరైతే దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో వారు పెళ్లి చేసేటప్పుడు జాతకాలని జాగ్రత్త, అంటే ఇక్కడ అనగానే ఏమవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది చెప్పండి అంట. పూర్వకాలంలాగా అయితే ఒక మాట చెప్తాం, 2025లో పెళ్ళి అవుతుందంటే గురుగారు చెప్పారు కాబట్టి, జ్యోతిష్యులు చెప్పారు కాబట్టి సంబంధాలు చూస్తారు అవుతుంది. ఇప్పుడు అలా కాదు. H1B ఉందా, లేదా కెనడా వీసా ఉందా, లేకపోతే ఈ అబ్బాయికి ఐఐటి, బేబీ ఐఐటీలో చేస్తే మనకు వద్దు, NIT అయితే వద్దు, లేదా ఈ కాలేజ్ వద్దు, ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఈ తర్వాత ఆస్తులు ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి టాప్ పనిచేస్తుంది, అమ్మాయి జాతకంలో సప్తమాదేవి బలహీనంగా ఉండడం వల్ల తక్కువ ఉన్న అబ్బాయి వస్తాడని చెప్తే ఆస్తులు ఏమో రిజెక్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తి కావాలని అనేది అది మీ నిర్ణయం అవుతుంది. కానీ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సప్తమంలో నిత్యగ్రహం ఉందనుకోండి, డెఫినెట్గా అది లోపం ఉంటుంది. ఆస్తి అయినా లేకపోవటం అవుతుంది అబ్బాయికి, లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉంటారో ఇంటర్ రేషియల్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రెండోది కలర్ అండ్ కాంప్లెక్షన్ డిఫరెంట్గా, బాగా ఫెయిర్గా ఉన్న అమ్మాయికి బాగా డార్క్గా ఉన్నటువంటి అబ్బాయిలు, అయితే బాగా ఫెయిర్గా ఉన్నటువంటి అబ్బాయికి డార్క్గా ఉన్న అమ్మాయి లభించడం, ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఐఐటి చదివిన అమ్మాయికి ఒక బీకామ్ MBA చదివినటువంటి అబ్బాయికి ఇలాగ మ్యాచ్ అవ్వడానికి అవకాశం సప్తమ స్థానం. అలా కాకుండా ఐఐటి అమ్మాయికి కాబట్టి కంపల్సరీ ఐఐటీ కావాలని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి డిఫరెన్షియల్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకని సప్తమ స్థానంలో ఉన్నటువంటి నీచగ్రహం కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి. అలాంటప్పుడు ఏమవ్వాలి, MDDM న్యూరాలజిస్ట్ ఆ పాప ఉంది, ఒక డిఫరెంట్గా ఒక చార్టెడ్ అకౌంటింగ్ చేసాం, ఇద్దరు ఫీల్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ ఏమవుతుందో నలిఫై అవుతుంది దోషం. అందువల్ల జ్యోతిష్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా కొంత విషయాల్లో ఆలోచించి అడుగు వేయడం వల్ల ఏమవుతుందంటే యుక్త వయస్సులో, యంగ్ ఏజ్లో అండి 23-24లో పెళ్లి చేసేటప్పుడు ఏదైనా చిన్నపాటి తప్పిదం వచ్చిందంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా అండి సొసైటీ మీద విరక్తి పెంచుకుంటారు, తల్లిదండ్రుల మీద నెగిటివ్ వస్తుంది, పురుషులైతే స్త్రీల మీద, స్త్రీలైతే కానీ పురుషుల మీద విరక్తిని పొంది పెళ్లి చేసుకోవాలంటుంటారు. దయచేసి పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుందని. జై గురుదేవ్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.